శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరతీసింది జనసేన పార్టీ. ప్రధానంగా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ జనసేన పార్టీలో చేరేటువంటి అవకాశం ఉందంటూ జోరుగా ప్రచారం సాగుతుంది. ప్రధానంగా 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 40,000 ఓట్లను సాధించారు ఆమంచి కృష్ణమోహన్. 2004లోనే ఆయన పూర్తి స్థాయిలో కీ రోల్ పోషించారు. ఇక 2009లో కాంగ్రెస్ పార్టీలో, అదేవిధంగా 2014లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. ఇక ఆమంచిని జనసేనలోకి ఆహ్వానించారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇక వైఎస్ఆర్ సిపి నుంచి జనసేనలోకి వచ్చినటువంటి నాయకులకు అధినేత పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆమంచి జనసేనలో చేరితే జనసేన మరింత బలోపేతమైనటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. చీరాల నుంచి టికెట్ ను ఆశిస్తున్నారు ఆమంచి కృష్ణమోహన్. అయితే బలమైనటువంటి నేతలకు ఆహ్వానం పలుకుతుంది జనసేన పార్టీ అధిష్టానం. మొత్తం మీద రానున్నటువంటి ఎన్నికల్లో ఇప్పుడే ఉన్నటువంటి కూటమిలో తన సీట్లను మరింత పెంచుకునేటువంటి యోచనలో జనసేన పార్టీ కనబడుతుంది. ఈ నేపథ్యంలో పార్టీ పరంగా పార్లమెంట్ నియోజకవర్గాల వ్యాప్తంగా కూడా సామాజిక సమీకరణాలతో పాటుగా వివిధ కీలకమైనటువంటి వ్యక్తులను కూడా పార్టీలోకి ఆహ్వానిస్తుంది. ఈ నేపథ్యంలో వచ్చేటువంటి ఎన్నికల్లో మరిన్ని సీట్లు సాధించాలి అంటే ఇప్పటి నుంచే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటుగా మరి ముఖ్యంగా పార్టీలో కీ రోల్ పోషించేటువంటి వ్యక్తులు కూడా ఉండాలి అనేది మాత్రం ఆ పార్టీ నేతల దగ్గర నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం. ప్రధానంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పూర్తి స్థాయిలో జనసేన పార్టీలో చేరుతున్నారా? ఇప్పుడు ఇదే ప్రచారం అయితే జిల్లా వ్యాప్తంగా సాగుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఆమంచి కృష్ణమోహన్ జనసేన పార్టీలో చేరుతున్నారా? ప్రకాశం జిల్లా రాజకీయాల్లో మాత్రం ఒక కీ వర్డ్ వినబడుతుంది. సో ఎలా చూడొచ్చుంటారు దీన్ని? పూర్తి అప్డేట్స్ అంటే ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు బాలినేని శ్రీనివాసరెడ్డి తెరదీశారని స్పష్టంగా చెప్పొచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి చీరాల ఎమ్మెల్యేగా గెలిచారు ఆమంచి కృష్ణమోహన్. 2014లో రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచిన నేపథ్యంలో అయితే 2019 ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరడం, చీరాల నుంచి ఓడిపోవడం, 2024 ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్ లో చేరడం, కాంగ్రెస్ పార్టీ నుంచి చీరాలలో పోటీ చేసి దాదాపు 40,000 ఓట్లు సాధించిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. గతంలో వైఎస్ఆర్సీపీలో తిరిగి చేరతారంటూ జోరుగా ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కాపు సామాజిక వర్గం అంతా ఒకవైపు వెళ్లిన నేపథ్యంలో ఆమంచి కృష్ణమోహన్ కూడా జనసేనలో చేరతారనే ఒక ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. ఆమంచి స్వాములు ఏదైతే ఆమంచి కృష్ణమోహన్ తమ్ముడు ఆమంచి స్వాములు జనసేన పార్టీలో ఉన్నాడు. గత 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గిద్దర్నూరు సీట్ దక్కుతుందంటూ చివరి వరకు ప్రయత్నం చేసిన నేపథ్యంలో అయితే ఆమంచి స్వాములు గిద్దలూరు టికెట్ దక్కలేదు. అయితే ఆయన జనసేన పార్టీలో కొనసాగుతున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా బాలినేని శ్రీనివాసరెడ్డి జిల్లా వ్యాప్తంగా గతంలో వైసీపీని బలోపేతం చేసినట్టే జనసేనను బలోపేతం చేయడానికి వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. వైసీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు కానీ, వైసీపీలో ఉన్న మాజీ బలమైన నేతలు కానీ ఆయన నేరుగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నుంచి జనసేనలో చేరిన సామినేని ఉదయభాన్ కావచ్చు, బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు, కిలార్ రోషయ్య కావచ్చు, ఇలా చాలా మంది నేతలకు జనసేన పార్టీలో చేరిన తర్వాత కూడా కీలక ప్రాధాన్యత దక్కుతుంది. ఎందుకంటే ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి అటు రాయలసీమ జిల్లాలకు కోఆర్డినేటర్ గా ఉన్నారు, మరోపక్క స్థానిక సంస్థల ఎన్నికలు కూడా కోఆర్డినేటర్ గా ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే జనసేన 25 పార్లమెంట్ సెగ్మెంట్లకు సమాచార సేకరణ కింద అధ్యక్షులు నియమించింది. ఆ అధ్యక్షుల్లో కూడా ఆయన నరసరావుపేట నుంచి నరసరావుపేట అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు. ఇలా వరుసగా చెప్పుకుంటూ పోతే వైసీపీ నుంచి చేరిన నేతలందరికీ ప్రాధాన్యత దక్కడంతో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న చీరాల మాజీ అంటే కిరణ్, ఒకవేళ ఆమంచి కృష్ణమోహన్ జనసేన పార్టీలో చేరితే ఉమ్మడి ప్రకాశం జిల్లా లేదా ఇప్పుడు ఉన్నటువంటి బాపట్ల జిల్లా మీద ఎలాంటి ఎఫెక్ట్ పడేటువంటి ఛాన్స్ ఉండొచ్చు జనసేన పార్టీకి? ఇప్పటికే జనసేన నాయకులు వచ్చే ఎన్నికల్లో బలమైన నేతల కోసం బలమైన నేతలను రంగంలోకి దించడానికి అన్వేషిస్తున్నారు. అదేవిధంగా పార్టీలో కూడా చేరికల కమిటీ ఏర్పాటు చేశారు. ఆ చేరికల కమిటీలో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే జనసేనలైతే అటు వైఎస్ఆర్సీపీలో కానీ, కాంగ్రెస్ పార్టీలో కానీ, మరో పార్టీ కానీ ఏ పార్టీలో అయినా తమకు ప్రాతినిధ్యం దక్కకుండా అసంతృప్తితో ఉన్న నేతలందరికీ ఇటు బాలినేని కూడా వలవేస్తున్నారు. ఎందుకంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు, రాయలసీమ జిల్లాలో ఒక సామాజిక వర్గానికి సంబంధించిన నేతలను కూడా ఇప్పటికే బాలినేని వల విసురుతున్నారు. మరోపక్క కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కీలక నేతలందరూ కూడా వైఎస్ఆర్సీపీలో ఉండి ప్రాధాన్యత దక్కని నేతలకు, కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రాధాన్యత దక్కని అందరినీ బాలినేని ఇప్పటికీ ఆహ్వానించిన నేపథ్యం ఉంది. ఎందుకంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గతంలో కాంగ్రెస్ లను, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ లను, తర్వాత జనసేన పార్టీలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న బాలినేని రాబోయే రోజుల్లో
మరింత మంది వైఎస్ఆర్సీపీ నాయకులను టార్గెట్ చేసే అవకాశం ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా అటు జనసేనను బలోపేతం చేయడమే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఆ పార్టీలో కీలక నేతగా బాలినేని ఎదుగుతున్నారు. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సీపీలో దక్కిన ప్రాధాన్యత ఇటు జనసేనలో కూడా ఆయనకు అదే ప్రాధాన్యత దక్కడంతో భవిష్యత్ రాజకీయ పరిణామాలు స్పష్టంగా అర్థమవుతున్నాయి. మరోపక్క సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఆయనకు ఇటీవల అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో దర్శి జనసేన ఇన్ఛార్జ్ గా బాలినేని శ్రీనివాసరెడ్డి నియమింపబడతారంటూ ఊహాగానాలు కూడా మొదలై ఇలాంటి నేపథ్యంలో జిల్లాలో ఆయన తన పట్టుని ఇలాంటి సందర్భంలో అతను జనసేన పార్టీలో చేరితే ఆమంచి కృష్ణమోహన్ దీనికి సంబంధించి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఉండడం, తర్వాత వైసీపీ, తర్వాత తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు మళ్ళీ కూటమిలో ఉన్నటువంటి జనసేన పార్టీలో చేరితే సో నియోజకవర్గ ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేసేటువంటి అవకాశం ఉండొచ్చు? రెండు జనసేనలో చేరిక పైన కృష్ణమోహన్ ఏమని స్పందించారు ఇప్పటి వరకు? ఇప్పటి వరకు జనసేనలో ఆమంచి కృష్ణమోహన్ చేరతారంటే ఎక్కడ ఆయన క్లారిటీ ఇవ్వలేదు. ఊహాగానం జరుగుతున్నాయి. ఎందుకంటే జనసేనలో ఆమంచి కృష్ణమోహన్ తమ్ముడు ఆమంచి స్వాములు గిద్దలూరు నియోజకవర్గం నుంచి గత ఎన్నికలకు టికెట్ ఆశించారు. రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆమంచి కృష్ణమోహన్, మరోపక్క ఆమంచి స్వాములు వీరందరూ కూడా బలమైన నేతలుగా ఇప్పటికే ముద్రపడిన నేపథ్యం. ఎందుకంటే ఇలా పశ్చిమ ప్రకాశం జిల్లాలో ఎక్కువ బలమున్న ప్రాంతాల్లో జనసేనను బలోపేతం చేసేందుకు కూడా తీవ్ర ప్రయత్నాలు ఇస్తుంది. ఇటు చీరాల వ్యవహారాన్ని మనం ఒకసారి గమనించినప్పుడు ఆమంచి కృష్ణమోహన్ 2009లో గెలిచారు, 2014లో గెలిచారు, 2019, 2024 ఎన్నికల్లో ఆయనకు ఓటమి ఎదిరింది. అయితే అక్కడ చీరాల్లో ఆయనకున్న బలమైన నేపథ్యం, ఆయన సొంత మండలం వేటపాలెం సొంత మండలం ఆ నియోజకవర్గంలో ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఆయన మరోసారి ప్రముఖ పార్టీ కీలకమైన రాజకీయ పార్టీ నుంచి పోటీ చేస్తే ఆ పార్టీ ఓట్లతో పాటు తన సొంత ఈమె దాదాపు మొన్న ఎన్నికల్లో 40,000 ఓట్లు తెచ్చుకున్న నేపథ్యం ఉంది. కాబట్టి ఆయన జనసేనలో చేరితే సామాజిక వర్గంతో పాటు తన సొంత ఓట్ బ్యాంక్ కూడా కలిసి గెలిచే అవకాశాలు ఉన్నాయంటే ఇప్పటికీ ఒక జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆయన పార్టీలో చేరతారా లేదా అనే అంశం పైన ప్రకాశం జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. మరోపక్క బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి నేతలు ఆయనకు కీలకంగా ఆహ్వానం పలుకుతున్నారు. ఒకవేళ జనసేనలో ఆమంచి చేరితే ఏదైతే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన బలోపేతమయ్యే అవకాశాలు ఉన్నాయన్న సమాధానం అనిపిస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద ప్రకాశం జిల్లా రాజకీయాల్లో మాత్రం కొత్త సమీకరణాలకు తెరదీసింది జనసేన పార్టీ. ఆ పార్టీకి ప్రధానంగా వైసీపీతో పాటు ఇతర పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు ఇప్పటికే రాజకీయాల్లో కొంతవరకు స్తబ్దుగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేల పైన ప్రధానంగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తున్నాయి. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ జనసేన పార్టీలో చేరేటువంటి అవకాశం ఉందంటూ ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా జోరుగా ప్రచారం సాగుతుంది. 2024 ఎన్నికల్లో కూడా ఆయన కీ రోల్ పోషించారు. దాదాపు కీలకమైనటువంటి ఓట్లను కూడా సాధించడం. ఇక 2009లో కాంగ్రెస్ పార్టీ, 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఆయన మనం గమనించాం. సో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి ఫలితాల్లో తొలి నియోజకవర్గం చీరాలని మనకు కనబడుతూ ఉంటున్నాయి. అయితే ఆమంచిని జనసేనలోకి ఆహ్వానించారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. అయితే వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చినటువంటి నాయకులకు పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత ఇవ్వడం, తాజాగా బాలినేని నుంచి వచ్చినటువంటి ఆఫర్ ను ఆమంచి ఆహ్వానించేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఆయన ఒకవేళ జనసేన పార్టీలో చేరితే మాత్రం జిల్లా వ్యాప్తంగా జనసేన బలోపేతమైనటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే చీరాల నుంచి టికెట్ ను ఆశిస్తున్నారు ఆమంచి. అయితే ఏ పార్టీలో చేరబోతున్నారు? ఇప్పుడు జనసేన పార్టీలో చేరితే మాత్రం పార్టీ బలోపేతంతో పాటుగా సంస్థాగతంగా ముందుకు వెళ్లడం, రానున్నటువంటి ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్లు జిల్లా వ్యాప్తంగా జోరుగా ప్రచారం అయితే సాగుతున్నాయి. చూడాలి, బలమైన నేతలకు జనసేన అధిష్టానం ఆహ్వానం పలుకుతున్నటువంటి నేపథ్యంలో ఏ నాయకులు జనసేన పార్టీలో చేరబోతున్నారు? ఆమంచి చేరికతో జిల్లా వ్యాప్తంగా ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో మనము వేచి చూడాలి.